హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి ఈజీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, అరటికాయ వేపుడు. సూపర్గా ఉంటుంది కదా. సైడ్ డిష్లోకి అద్దిరిపోతుంది. వేడి వేడిగా రైస్ పెట్టేసుకొని మిరియాల రసం వేసుకొని సైడ్ డిష్కి అరటికాయ పెట్టుకుని ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదండి. అలాగే పెరుగన్నంలోకి కానీ సాంబార్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మనకి లంచ్ బాక్స్కి ఇవ్వాలన్నా కూడా పిల్లలకి సూపర్గా ఈజీగా చేసి చేయొచ్చు అనమాట. అలాంటి ఈ అరటికాయ ఫ్రైని పొడి పొడిగా రావాలంటే ఎలా చేస్తాను ఏంటి అనేది నేను చూపిస్తాను. ముందుగా అయితే ఇక్కడ 2 అరటికాయలు తీసుకొని నీట్గా కడిగి తొక్క తీసేసుకుంటున్నాను చూడండి. ఈ అరటికాయ ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. నేనైతే నా స్టైల్లో చూపెడుతున్నాను అనమాట. కొంతమంది ఉడకబెట్టి చేస్తారు, కొంతమంది అలాగే ఆయిల్లో వేపుతారనమాట. నేనైతే ఎలా చేస్తానో చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి రెసిపీ అయితే. సూపర్ అనమాట. ఈజీగా చేసేయచ్చు తొందరగా. 5 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది అరటికాయ వేపుడు. సూపర్ రెసిపీ. లంచ్ బాక్స్ చేయాలంటే కానీ ఇంకా తొందరగా చేసేయచ్చు అనమాట. టైం కలిసి వస్తుంది మనకి. ముందుగా అయితే ఇక నేను పైన తొక్కంతా కూడా తీసేసుకుంటున్నాను చూడండి. తొక్కంతా తీసేసుకొని నీట్గా మనకు కావాల్సిన సైజు కట్ చేసుకోవాలి. మరీ లావుగాను కట్ చేయకూడదు, అలానే సన్నగాను కట్ చేయకూడదు. సన్నగా చేసామంటే కానీ ముద్దగా అయిపోతుంది, పొడి పొడిగా రాదు. అలానే లావుగా చేసినా కూడా అంత బాగోదు. నేనైతే ఒక కాయని 4గా కట్ చేసి ఇలా మీడియం సైజుకి అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇందులో మీకు టిప్ కూడా చెప్తూ ఉంటాను, నేను టిప్స్ చెప్తానమాట. అరటికాయలు మనం కట్ చేసి పక్కకు పెట్టేసామంటే ఒక 5 మినిట్స్లో, 5 మినిట్స్ కూడా కాదు, 2-3 మినిట్స్కి అంతా కూడా కలర్ చేంజ్ అయిపోతాయి కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన తర్వాత వెంటనే వాటర్లోకి వేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా ఇలా కట్ చేస్తూ ఉండగా టకాని ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి లేకుంటే ఇంట్లో వాళ్ళే బయట డిన్నర్కి వెళ్దాము, లంచ్కి వెళ్దాం అన్నప్పుడు ఈ కట్ చేసినవి మనకి నల్లగా అయిపోకుండా వైట్గా ఉండి అలాగే 2-3 డేస్ తర్వాత వాడుకోవాలన్నా కూడా సేమ్ కలర్లో ఉండాలంటే ఏం చేయాలి అనే టిప్ అయితే చెప్తాను చూడండి. ఇలా మనం కట్ చేసిన తర్వాత కొద్దిగా ఐస్ వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే ముక్కలన్నీ మునిగేంత ఐస్ వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసి ఈ వాటర్తో పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నామంటే కానీ అసలు ఏమాత్రం కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2-3 డేస్ తర్వాత కూడా మనకు వేపుడు కావాలి అనుకున్నప్పుడు తీసి చేసుకోవచ్చు. కలర్ అయితే ఇప్పుడు ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది. 2-3 డేస్ అయినా కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టిప్ నచ్చింటే కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. మనకైతే ఏమాత్రం కలర్ అయితే చేంజ్ అవ్వదు. ఇప్పుడు నేనైతే మీకు ఒక టిప్ చెప్పాను కదా, ఇలా అయితే వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. మనకు కలర్ చేంజ్ అయిపోయిందని మళ్ళీ చేయడానికి బుద్ధి పుట్టక పక్కన పెట్టేస్తూ ఉంటాము పడేయటానికి. అలా కాకుండా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసాను కదండి, అదే వాటర్ స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకబెడుతున్నాను అనమాట. ఒక 2-3 మినిట్స్లో ఉడికిపోతుంది అరటికాయ తొందరగా. అది ఉడికేసరికి ఇలా ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి కర్రీలో కావాలన్నమాట, వేపుల్లోకి. ఇవి కూడా మరీ సన్నగా అయితే కట్ చేసుకోలేదండి, మీడియం సైజు కట్ చేసుకుంటున్నాను. ఒక 2 పెద్ద ఆనియన్ మీడియం సైజు కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ వేసామంటే అరటికాయ ఫ్రై సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం అరటికాయలో ఆనియన్ వేస్ట్ చేయాలంటే? మా అమ్మ అయితే ఇలాగే చేస్తూ ఉంటుందన్నమాట. అత్తయ్య అయితే ఆనియన్ వేయదు, అమ్మ అయితే ఆనియన్ వేస్తుంది అరటికాయ ఫ్రైలోకి. చాలా బాగుంటుంది. నేను ఇలానే చేస్తూ ఉంటాను. నాకు ఇలా ఆనియన్ మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే ఇష్టం అనమాట తినడానికి. ఇదిగోండి అన్నీ కట్ చేసాం కదా. ఇందులోనే నేను కొద్దిగా తెల్లగడ్డ పాయలు కూడా తీసేసుకున్నాను, దంచి పొట్టు తీసుకున్నాను. ఇదిగో చూడండి, మనం అవి కట్ చేసేసరికి ఇక్కడ మనకి అరటికాయ అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంచేసుకొని తెచ్చుకుందాము. పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ అంతా తీసేసాను అనమాట. ఇప్పుడు బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే తెల్లగడ్డపాయలు 2 కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఆనియన్ కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. హైలో పెట్టుకొని వేపుకున్నామంటే కలర్ మరీ ఎక్కువైపోతుంది అనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తెలియని వారు ఉంటే కానీ ట్రై చేసి చూడండి. అరటికాయల్లో ఆనియన్ వేస్ట్ చేసామంటే సూపర్గా ఉంటుంది. కర్రీ కూడా మనకి ఎక్కువగా వస్తుందన్నమాట, క్వాంటిటీ కూడా ఎక్కువ అనిపిస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట, సైడ్ డిష్లో కదా. ఇప్పుడు ఇందులోనే నేను పసుపు కూడా వేసుకొని బాగా వేపేసుకున్నాను చూడండి.
ఇప్పుడు ఇందులోనే మనకి కావాల్సినంత కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ వరకు మిర్చి పౌడర్, అలాగే 2 స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను. మీరు మీ రుచికి తగినట్టు మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్ అంతా కూడా కలిసిపోతుంది అనమాట. బాగా కలుపుకున్నామంటే ఈ ఫ్లేవర్ అంతా ఆనియన్కి పట్టాలన్నమాట. ఈజీ అండి, అసలు వేపుడు అంటే చాలా ఈజీ అనమాట. అరటికాయ వేపుడు తొందరగా అయిపోతుంది, ఈజీ రెసిపీ అనమాట. ఇప్పుడు వేగిపోయింది కదా, మనం ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా అరటికాయ ముక్కల్ని, అవి కూడా ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది రోజు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నామంటే తొందరగా కూడా జీర్ణం అవుతుంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నెమ్మదిగా కలుపుకోవాలి. మనం స్పీడ్గా అటు ఇటు అనేసామంటే ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము కదా, చెదిరిపోతుంది. చిన్నగా కలుపుకోవాలన్నమాట, అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది వేపుడు. మీకు ఎందులోకి ఇష్టం అరటికాయ వేపుడు పెట్టుకొని తినాలంటే దేంట్లో కాంబినేషన్గా పెట్టుకుంటారు? నేనైతే వేడి వేడి రైస్ పెట్టుకొని మిరియాల రసం వేసుకొని కలుపుకొని సైడ్ డిష్కి పెట్టుకొని తినాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా సాంబార్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. రోటీస్ కూడా సెంటర్లో ఈ అరటికాయ ఫ్రై పెట్టేసుకొని రోటీ అలా రోల్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. పిల్లలకు కూడా లంచ్ బాక్స్కి అయితే ఇలా ఇవ్వచ్చు అనమాట. చాలా ఈజీగా తినేస్తారు, చేతులకు అంతా పూసుకోకుండా ఇష్టంగా తింటారనమాట. ఇలా చేయించామంటే అయిపోయిందండి మనకి. చివరిగా ఇక నేను కరివేపాకు వేసుకొని బాగా ఇలా కలిపేసుకుంటున్నాను. ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే ప్లేట్ పెట్టి కాసేపు అలా పెట్టుకుందాము. అంతకంటే ముందు ఇక్కడ పల్లీ పౌడర్ వేస్తున్నాను చూడండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామంటే సరిపోతుందండి పల్లీ పౌడర్ అయితే. నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేస్తున్నాను, మీరైతే కొంచెం పెద్ద స్పూన్ ఎత్తుకొని వేసుకోవచ్చు. కొంతమంది పల్లీ పౌడర్ ఎక్కువ ఉంటే ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఉన్నా ఇష్టపడతారు కదా. నేనైతే తక్కువ ఉంటే ఇష్టపడతాను అనమాట. మరి ఎక్కువ ఉంటే అదే ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది, అందుకే నేను ఇక్కడ చిన్న స్పూన్తో చూపెట్టాను. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, ప్లేట్ పెట్టి స్టవ్ కట్టేసుకుందాము. ప్లేట్ పెట్టి 1 మినిట్ అలా ఉంచేసామంటే బాగా కుదురుకుంటుంది. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చూడండి. స్మెల్ అయితే చాలా బాగుందన్నమాట, పోపు స్మెల్ అనేది అలా తెలుస్తూ ఉంది. ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అనమాట. ట్రై చేయండి మీరు కూడా. ఆనియన్ వేసి చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్కి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా ఈజీగా సూపర్గా ఉంటుందన్నమాట రెసిపీ అయితే. అరటికాయ వేపుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా చేసుకున్నామంటే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది కదా మనకి. ఇంకెందుకు ఆలస్యం చెప్పండి, ప్లేట్ తీసుకొని రైస్ పెట్టేసుకొని సైడ్ డిష్కి పెట్టేసుకున్నామా. వేడివేడిగా పప్పుచారైనా, పప్పు సాంబార్ అయినా, ఇంకా గడ్డ పెరుగైనా కూడా వేసుకొని హ్యాపీగా సైడ్ డిష్కి పెట్టేసుకొని తినేయడమే అనమాట. తిన్నామంటే ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట. అలా చేసుకోవాలన్నమాట ఏమన్నా చేసామంటే. కానీ సూపర్ అండి. వీడియో మీకు అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. చాలా అంటే చాలా 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 బాగుంటుంది అరటికాయ ఫ్రై. సూపర్ అంటే సూపర్గా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఇలా తిన్నామంటే అలా జీర్ణమైపోవాలి. ఏమన్నా చేసుకున్నామంటే అలా చేయాలండి. నేనైతే ఇలా ఉడకబెట్టి చేశాను. కొంతమంది ఆయిల్లో కూడా చేసుకుంటారనమాట, అంటే ఆయిల్లోనే వేపేసుకుంటారు. నేను ఇలా నా స్టైల్లో చూపెట్టాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, మంచిగా కామెంట్ చేయండి.